బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు వైసీపీ ముఖ్య నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో జరిగిన ఒక యువకుడి ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా ఈ పరిణామాలు జరిగాయి. రాజశేఖర్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మరో వైసీపీ నాయకుడు జైపాల్ రెడ్డిని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు వైసీపీ ముఖ్య నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో జరిగిన ఒక యువకుడి ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా ఈ పరిణామాలు జరిగాయి. రాజశేఖర్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మరో వైసీపీ నాయకుడు జైపాల్ రెడ్డిని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాణి. ఏదైతే అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన ప్రకాష్ రెడ్డి తమ్ముడు అరెస్ట్ కావడం జిల్లాలో సంచలనంగా మారింది. ఈ రోజు ఉదయం అనంతపురం రూరల్ పోలీసులు వైసీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టు వెనుక గతంలో నమోదైన ఒక ఆత్మహత్య కేసు ఉంది. 2025లో తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పట్లో పెద్ద సంచలనంగా రేపింది. అయితే ఆ ఘటనకు ముందు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టిన నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డిని బెదిరింపులకు గురి చేస్తున్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఈ ఘటనపై మహేశ్వర్ రెడ్డి తండ్రి మల్లిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తన కుమారుడు బెదిరించారని, అందుకు సంబంధించిన వీడియోలు ఆడియోలు తన వద్ద ఉన్నాయని అయితే పోలీస్ స్టేషన్ లో అయితే ఆత్మహత్య చేసుకున్న యువకుడి తండ్రి అయితే ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే గత ఏడాది కేసు గత ఏడాది నమోదైన ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలోనే సాంకేతిక ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆడియోలు వీడియో రికార్డును పరిశీలించి ఆ విచారణ వేగవంతం చేశారు. అయితే అనంతపురం అలాగే రూరల్ పోలీసులు, రాప్తాడు పోలీసులు సంయుక్తంగా ఈ కేసును అయితే విచారించారు. అయితే దర్యాప్తులో భాగంగా ఏదైతే వైసీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డితో పాటు అలాగే మరో నేత జైపాల్ రెడ్డి పేర్లు కూడా బయటకు రావడంతో ఇద్దరిని ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పుడే వారిద్దరిని కూడా పోలీస్ స్టేషన్ నుంచి కూడా స్థానిక జిల్లా కోర్టులో కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే ఈ అరెస్ట్ రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మొదలైంది. జిల్లాలో వైసీపీ శ్రేణులు ఈ పరిణామాన్ని చూస్తున్నారు. అయితే మరోవైపు పోలీసులు మాత్రం ఇది పూర్తిగా చట్టపరమైన చర్యగానే భావిస్తున్నారు. ఎందుకంటే రాజకీయ కోణంలో ఈ ఆత్మహత్య వచ్చేసి రాజకీయ కోణం కాదు, కేవలం పూర్తిగా వ్యక్తిగతంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్ అలాగే కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కొంతమంది పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ కు అలాగే కోర్టుకు చేరుకుంటున్న తరుణంలో వైసీపీ నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ పోలీసులు పూర్తిగా కట్టడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పుడే జిల్లా జడ్జి ముందర వీరిద్దరిని కూడా హాజరుపరిచారు. అయితే లోపల విచారణ కొనసాగుతుంది. అయితే అనంతరం ఏం జరుగుతుందన్న ఆసక్తిగా అయితే ఇక్కడ నెలకొంది రాయి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.